హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య ఒక ఛానల్, అది యూట్యూబ్ ఛానల్, మహావంశీ గారి ఆఫీస్లో నుంచే నడుస్తుందేమో ఈ ఛానల్. నాకు డౌట్, ఎందుకంటే వెనక మొత్తం గతంలో మేము వర్క్ చేసినప్పుడు చేయించినటువంటి బ్యాక్డ్రాప్సే ఉన్నాయి. ఈ లక్ష్మి అనే ఒక ఆవిడ మహా న్యూస్ నుంచే ఈ మగధా న్యూస్ అనే ఒక ఛానల్ నడిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఈవిడ మహా న్యూస్ ఛానల్లో వర్క్ చేసింది. ఇప్పుడు అక్కడ నుంచే ఈ మగధా న్యూస్ నడిపిస్తుంది. ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఈవిడ కంకణం కట్టుకున్న మహావీర వనితలా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఎంటర్టైన్ చేయకండి. ఎందుకంటే ఈవిడ ఆగస్టు 15ను ఉద్దేశించి, జాతీయ పతాకాన్ని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది బత్తాయి. కానీ ఈవిడికి సపోర్ట్గా చాలామంది బత్తాయిలు తయారైపోతూ ఉంటారు. ఒకసారి ఈవిడేం మాట్లాడిందో ఒకసారి వినండి. 80 వసంతాల స్వతంత్ర భారతానికి మగధా న్యూస్ పంచసూత్ర డిమాండ్. మగధా న్యూస్ అంటే పంచసూత్ర డిమాండ్ చేస్తుందంట. ఎవరు నువ్వు డిమాండ్ చేయడానికి? కౌన్ కేసుక గొట్టం, నువ్వెవరు డిమాండ్ చేయడానికి? అసలు నీకున్న హక్కు ఏంటి? నీకున్న ఏంటి నువ్వు డిమాండ్ చేయడానికి? నువ్వు ఎవరు? నువ్వు పంచ డిమాండ్లు అంట. బొక్కేం కాదు, బోర్సింగ్. 5 డిమాండ్. నెంబర్ 1, ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 30 అంటే ఏంటో తెలుసు అసలు నీకు? ఆర్టికల్ 30 ఎందుకు రద్దు చేయాలి? ఎవడు రాసిచ్చాడు నీకు స్క్రిప్టు? ఏ ఎర్రి పప్పుగాడు నీకు రాసిచ్చాడు స్క్రిప్టు? బుర్రతొక్కు ఏదో ఎవడు రాసిచ్చాడు నీకు? ఆర్టికల్ 30 రద్దు చేస్తే ఏమైద్ది? అసలు నీకు తెలుసా? నీ బుద్ధి జ్ఞానం ఉందా? చదువుకున్నావు నువ్వు? అట్లీస్ట్ వాడు రాసిచ్చాడు అనుకో, అదేంటో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు కదా. మైనారిటీలు వాళ్ళ సొంతగా విద్యా సంస్థలు పెట్టుకుని రన్ చేయడం కోసం ఆర్టికల్ 30 అనేది వాళ్ళకి సహాయంగా ఉంటుంది. దానికి నువ్వు చెప్పే సొటారానికి ఏంటి సంబంధం? బుర్రా బుద్ధి లేని గాలి మాటలు నువ్వు తప్పించేవని ఉందా ఇక్కడ? సిగ్గుసారం ఉందా నీ బతుక్కి? ఆర్టికల్ 370కి ఆర్టికల్ 30కి ఏంటి అసలు డిఫరెన్సు? ఎవరైనా మీరు చదువుకున్నారంటే ఆర్టికల్ 30 అంటే ఏంటో ఒకసారి పిల్లకి ఆర్టికల్ 30 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ ఆల్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు సెట్ అప్ అండ్ రన్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఆర్టికల్ 30 ఎందుకు తీసేయాలి? ఎవడు చదువుకునే హక్కు లేదే ఏంటి? నువ్వు తీసేస్తావా? బుర్ర తక్కువదానా? నువ్వు చదువుకోలేదని ఎవడో చెప్పి రాసిచ్చారని వాళ్ళంతా చేసి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని కాదంటావా? ఆర్టికల్ 30 తీసేయాలా? ఎవడు చెప్పాడు ఈ సొల్లు కబుర్లు నీకు? బుద్ధి జ్ఞానం ఉండాలి. కొద్దిగా న్యూస్ చేస్తున్నామంటే దాని వెనక కొద్దిగా రీసెర్చ్, కొద్దిగా అనాలిసిస్ ఇవన్నీ చేసుకోవాలి. నోట్లో ఎవడో ఏదో రాసిచ్చింది మొత్తం వాగితే చెప్పుతో కొడతారు జనాలు. ఏం మాట్లాడుతుందండి ఇవిడ? ఆర్టికల్ 30 తీసేయాలంట. అంటే వేరే మైనారిటీలో ఉన్నటువంటి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళెవరికి చదువుకునే హక్కు లేదా? ఈ గాలి మాటలు నువ్వు. నెంబర్ 2, సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. చెప్పు తీసుకొని కొడితే మూతి పొల్లు రాలిపోతాయి. చెప్పు తీసుకొని కొడితే మూతి పొల్లు రాలిపోతాయి. సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలంటే నువ్వు ఎవ్వత్తవి అసలు అంటారు జనాలు. మడిచిపెట్టి కొడతారు, ఎక్కడ కొట్టాలో అక్కడ. అర్థమైందా? పిచ్చ నాటకాలు. నువ్వు సెక్యులర్ అనే పదాలు తీసేయాలా? నువ్వు డిమాండ్ చేస్తావు దానికి. ఎందుకు తీసేయాలి సెక్యులర్ అనే పదం? రాజ్యాంగం నీ అయ్య మొగుడు రాసిచ్చాడు అనుకున్నావా? నీ అమ్మ మొగుడు రాసిచ్చాడు అనుకున్నావా? సెక్యులర్ పదాన్ని తీసేయాలా అని అడుగుతారు రేపు జనాలు. ఏం చెప్తావు నువ్వు? సెక్యులర్ పదాన్ని తీసేసి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలా? ఇల్లు నువ్వు రోడ్డు మీద తిరుగు. మరి అవసరం కదా మహా న్యూస్కి? ఎవరైనా ఆడపిల్లని తీసుకెళ్తే ఫిలిం ఛాంబర్ ముందు నిలబెడతావు శ్రీరెడ్డి లాగా. సెక్యులర్ అనే పదం ఎందుకు తీసేయాలి? సెక్యులర్ మీనింగ్ ఏంటి? సెక్యులర్ అనే దానికి లౌకికం అని అంటారు. లౌకికం అంటే ఏంటి? మత సంబంధం లేని అని అర్థం. ఎటువంటి మత సంబంధమైనటువంటి పద్ధతులు లేని ఒక రాజ్యాన్ని నిర్మించారు, సెక్యులర్ రాజ్యాన్ని. అటువంటిప్పుడు నువ్వేంది దాన్ని తీసుకెళ్ళి ఏంది హిందూ రాజ్యంగా ప్రకటించాలా? గోబ మీద కొడితే గుయ్య అంటది జనాలందరూ కలిసి. బుద్ధి జ్ఞానం లేదు. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వచ్చే తని ఎవడో రాసిచ్చింది చదవటం కాదు. మనిషి పుట్టక పుట్టామా, లేదంటే మనం ఏమైనా జంతువులమా, లేదంటే సర్కస్లో ట్రైనింగ్ ఇచ్చిన జంతువులమా అని చూసుకోవాలా? గడ్డి తింటున్నావా? సెక్యులర్ పదాన్ని తీసేయాలా? ఎందుకు తీసేయాలి? సమాధానం చెప్పు. హిందూ రాజ్యంగా ప్రకటించాలా? చేయమను. ఆవుని నేషనల్ యానిమల్ చేయమను. మగపుడక పుట్టిన నా కొడుకునైనా
ఆవుని నేషనల్ యానిమల్గా చేయమని చెప్పు. ఎందుకంటే ఆవును మనం పూజిస్తాం కదా. రోజువారీ లేదా ప్రపంచిక విషయాలను మతంతో సంబంధం లేని వ్యవహారాలకు వాడతారు. ఇంత అద్భుతమైనటువంటి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని సో కాల్డ్ బత్తాయిలంతా తెగ బాధపడుతున్నారు. ఎంత బాధపడ్డా సెక్యులర్ ఎంటెక్ కూడా పీకలేరు మీరు. అన్నీ మూసుకొని పక్కెళ్ళి ఆడుకోండి. పెద్ద బూతే వాడాలి అక్కడ, కానీ వాడట్ల నేను. సెక్యులర్ లౌకికవాదం, అందరూ సమానంగా సౌభ్రాతత్వంతో కలిసి ఉండాలి అన్నదే సెక్యులర్ పదం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంది, గొడవలు పెడదామని తీసేసి చూస్తున్నావా? గాలి గాలి మాటలు, గాలి కబుర్లు, గాలి బతుకులు, అంతే. నెక్స్ట్ అమ్మా, 2 అయిపోయినాయి. నెంబర్ 3, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. స్వయం ప్రతిపత్తి కల్పించవచ్చు కదా. ఎందుకు ఆగుతున్నారు? సెంట్రల్లో బీజేపీ ఉంది, లోకల్గా మన చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. స్వయం ప్రతిపత్తి కల్పించండి. స్వయం ప్రతిపత్తి కల్పించకపోతేనే అటు అయోధ్య రామ మందిరాల్లో కోటాను కోట్లు, ఇక్కడ వేరే వేరే మందిరాల్లో వేరే గుళ్ళో నానా డబ్బు పోతున్నారు. ఇంక మీరు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఇంక ఎవరికి అవసరం లేకుండా ఎవడిష్టం అన్నట్టు వాడు దోచుకోవచ్చు. సిగ్గు జరం లేదు నీ బతుక్కి అని జనాలు అంటున్నారు. లక్ష్మి, ఏం చేద్దాం? నీది కూడా ఒక బ్రతికేనా? చెప్పిన స్క్రిప్ట్, ఇచ్చిన స్క్రిప్టు మహావంశీ టీం రాసిస్తే యాజ్ చేసి చదువుతున్నావు అంటున్నారు. సిగ్గుండాలి నీకు. మళ్ళీ నీ వయసుకి నీకు పిల్లలు ఉంటారు, వాళ్ళంతా సెక్యులర్ వాదంలో కాకుండా హిందూ వాదంలో పెరగాలంటావు. ఎందుకు? రోడ్ల మీద డ్యాన్సులు వేస్తుంటే, రికార్డింగ్ డ్యాన్సులు, పక్కనే కాషాయ వస్త్రాలు వేసుకుని డ్యాన్సులు వేయడానికా? ఎవడో కొండ మీద కూర్చొని ఉచ్చవ వస్తే ఆ ఉచ్చని తెద్దాం తాగడానికా? ఎవడో మొహం మీద తీసుకుని ఉప్పని మొహం మీద వస్తే తుడుచుకోవడానికా? అందుకే సెక్యులర్ అనే పదం తీసేయాలి. అంటే విద్యా హక్కుని మైనార్టీల దగ్గర నుంచి ఆర్టికల్ 13 తీసేయాలి. నీ బతుకు పాడుగాను. నెంబర్ 4, కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. ఎట్లుందో తెలుసా? ఎర్ర చీర కట్టుకున్న, తెల్ల చీర కట్టుకున్న, గ్రీన్ చీర కట్టుకున్న, నడి రోడ్డు మీద ఆ శారీలు ఆడవారిని, ఎందుకంటే మళ్ళీ నేషనల్ కాంగ్రెస్ జెండాలో రంగులు కదా, అవి తీసేయాలని చెప్పేలా ఉన్నావు నువ్వు కూడా ఆరెంజ్ చీర కట్టుకున్నావు, జాగ్రత్త. అర్థమైందా? అది కూడా నేషనల్ ఫ్లాగ్లో ఉంది, కలరు సాఫ్రాన్ కలర్ ఉంది. ఒక్కరిని బయటికి వెళ్ళకమ్మా. నువ్వు అన్నదాన్ని చూసి నువ్వెందుకు కట్టుకున్నావు ఈ కలర్ అని ఎవరన్నా ఇది చేస్తే సిగ్గుతో ఏడుతా కూర్చుంటావు. నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావే. అసలు నువ్వు ఆడపిల్లగా పుట్టావా, లేదంటే మన పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని రాక్షస జాతులుగా పుట్టావా? నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది మధ్యలో? కాంగ్రెస్ పార్టీకి ప్రతీకగా ఉన్న జెండా మరి హిందువులకు ప్రతీకగా ఉంది మరి బీజేపీ పార్టీ జెండా. ఏం చేద్దాం? పీకి నొక్కుదామా? బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. నెంబర్ 5, స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా. స్వస్తిక్ ఓంకారాలతో హిందూ కాషాయ రంగు జెండాలు ఎర్రకోట మీద ఎగరాలి. ఎగిరితే ఏం పీకుతా? ఇప్పుడు అందుట్లో సింబల్ మారినంత మాత్రాన హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ వేరైపోతారా? ఎట్ట పుట్టావు నువ్వు? అసలు నువ్వు నిజంగా మానవ జాతికి చాలా ప్రమాదకరం తెలుసా? నువ్వు బుద్ధి జ్ఞానం లేకుండా బతకటం అంటారు దీన్నే. సిగ్గు సరం లేకుండా బ్రతకటం అంటారు దీన్నే. గాలి బ్రతుకులు అంటారు దీన్నే. ఎంత దిగజారిపోయి ఎట్లా బతుకుతున్నారు అసలు మీరంతా? మనుషులంతా ఒకటే అని నమ్మనప్పుడు నువ్వు అసలు మనుషుల్లో మనిషివే కాదు కదా, నువ్వు కుక్కవో పందివో అయి ఉంటావు కదా. అది ఎందుకు అర్థం చేసుకోరు? ఇప్పుడు ఆర్టికల్ 13 తీసేయాలంటే, ఆర్టికల్ 30 అంటే ఏంటి? మైనారిటీలకి విద్యా హక్కు కల్పించేది, దాన్ని తీసేయాలంట అన్న. ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి మీరే? సెక్యులర్ అనే మాట తీసేయాలి. సెక్యులర్ అంటే లౌకికవాదంలో అందరూ సమానం, కులాలకు మతాలకు విరుద్ధంగా అందరూ కలిసి బతకాలనేది సెక్యులర్ లౌకికవాదం అనేది. దాన్ని తీసేయాలంట. పెంట తినే బుద్ధులు ఇలాగే ఉంటాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిబింబించే విధంగా నేషనల్ బ్యాగ్ ఉందంట, దాన్ని తీసేస్తుంట. దానిపైన స్వస్తిక్ ఓంకార సింబల్ పెట్టాలంట. ఎవరి స్వస్తిక్ సింబల్ తెలుసా? హిట్లర్ ఎలా వాడారు? నాజీస్ని చంపేశాడు, దుర్మార్గపు. అటువంటి సింబల్ని పెట్టాలి. ఓంకారం సింబల్ పెట్టాలంట. మీ ఇంట్లో పెట్టుకో, ప్రత్యేకంగా జెండాలు తయారు చేసుకొని కుట్టించుకొని ఓంకారంతో స్వస్తిక్తో ఎక్కడెక్కడ తగిలించు, లేదంటే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తగిలించుకొని తిరగండి, పెట్టుకోండి కూడా, ఎవరు ఏమనరు. ఓకేనమ్మా? ఎర్రకోట మీద ఇప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మగధాని
భావిస్తుంది. ఆవిడ ఒకటి ఉంటుంది, బుర్ర తక్కువ ఆవిడ. సినిమాలో కంగనా రనౌత్. మనకు 2014 నుంచి స్వతంత్రం వచ్చిందండి, ఈవిడ ఇంకా స్వతంత్రం రాలేదంటుంది. ఈవిడ ఇంకా తెలివిగల ఆవిడ. ఇట్టని బుర్ర తక్కువ బుద్ధిహీనులు మొత్తం మనకి చేరి మనకి క్లాసులు బిగుతూ ఉన్నారు. దీని వెనక పెద్ద వ్యక్తులు నడిపిస్తున్నారు. మీకు ఒక విషయం అర్థం కావట్లే, వీళ్ళంతటా వీళ్ళు ఇంత స్క్రిప్ట్ రాసుకునే తెలివి లేదు. వీళ్ళ గురించి నాకు తెలుసు, ఈ లక్ష్మి గురించి నాకు తెలుసు, ఎంత తెలివిగలదో నాకు తెలుసు. నేను వెళ్ళిన దగ్గర ఎవరిని ఎలా పీకేశారు కూడా నాకు తెలుసు. ఇటువంటి వ్యక్తి ఈ స్క్రిప్ట్ చదువుతుందంటే ఎదురుగా టెలిప్రాంప్టర్ పెట్టుకుని ఎవడో చెత్తనా కొడుకు రాసిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వంశీ గారు వెనక నుంచి ఎగదోసి చేయిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఇట్లాంటి హాఫ్ నాలెడ్జీ హాఫ్ బాయిల్డ్ క్యాండిడేట్స్ మొత్తాన్ని మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, వీళ్ళు తొత్తరగా ఏదో వాగుతూ ఉంటారు. అది నిజమని మీరు నమ్మకండి. వీళ్ళు బతుకులే దరిద్రం, డబ్బుల కోసం పెట్ట తినే బతుకులు. సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకరు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు సిగ్గొదిలేసి కూర్చొని పెంట కుప్ప మీద కూర్చొని ఆ వాసన సమ్మగా ఉంది, ఆ డబ్బులతో పెంట తిన్నట్టు తింటూ ఉంటారు తప్పించి వాళ్ళ ఉపయోగం లేదు సమాజానికి. దయచేసి వీళ్ళని, ఇది మహా న్యూస్లో రన్ అవుతున్న ఛానల్ అని నాకు అర్థమవుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అదే వంశీ గారి దగ్గర ఉండి చేయిస్తున్నారేమో నాకు డౌటు. చూడాలి దీనిపైన క్లియర్గా ఏం జరుగుతుందా అనేది. మొన్నటి వరకు మహా న్యూస్లో చేసి ఏమైనా కేవలం మగధా న్యూస్ అని ఆల్టర్నేటివ్ పెట్టారు. ఎందుకంటే తెలంగాణలో తరిమి కొడతా అంటున్నారు కదా, భయపడి ఇదేదో చేస్తున్నారు మొత్తానికి. దీని వెనక మనం చూద్దాం ఏం జరుగుతుందో. ఈ న్యూస్ పైన మీరు ఈ పైన కేసు పెట్టవచ్చు తెలుసా? జాతీయ జెండాను అవమానించినందుకు కేసు పెట్టచ్చు. రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని గురించి మాట్లాడినందుకు కేసు పెట్టచ్చు. ఆర్టికల్ 39 తీసేయమని సిగ్గు లేకుండా వాగినందుకు కూడా కేసు పెట్టచ్చు. ఇట్లా బుర్ర తక్కువని ఎందుకన్నా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? చేయకండి దయచేసి. మనం కలిసి బ్రతుకుదామన్నా, కలిసి ఉంటేనే కదా సుఖం. ఏంటండి సోకాల్డ్ పెంట మొహాలు మొత్తం వచ్చి మన పైన అజమాయిష్ చేసి వాళ్ళు సొల్లు చెప్తుంటే మనం వెంటనేనా చదువుకొని బేవార్స్ బ్యాచ్ మొత్తం మన అన్నదమ్ములుగా బ్రతకాలన్న ఆలోచనని సర్వనాశనం చేస్తారు పెంట మొహాలు వీళ్ళు. దయచేసి వీళ్ళని ఎంకరేజ్ చేయకండి, గట్టిగా తగులుకోండి కింద. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.